హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొన్ని ప్రయాణాలు మనసుకి ఆనందాన్ని కలిగిస్తాయి. మరికొన్ని ప్రయాణాలు ఆత్మకు ప్రశాంతతను అందిస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన యాత్రలో మీనాక్షి అమ్మవారి ఆలయం మరియు రామేశ్వరం యొక్క దర్శన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మేము ఫస్ట్ దిండిగల్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నామండి. సో మార్నింగ్ 7:30కి బయలుదేరాము. ఆఫ్టర్నూన్ 3:00కి దిండిగల్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. అక్కడ 4:00 నుంచి మళ్ళీ ఆ టెంపుల్ ఓపెన్ అని చెప్పారు. సో మేము 3కి రీచ్ అయ్యి అక్కడ కొంచెం ఫ్రెష్ అయిపోయి మేము టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన రోజు అంతగా క్రౌడ్ అయితే లేదండి. సో మాకు వెంటనే దర్శనం అయిపోయింది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కరుంగలి మాల అమ్ముతారండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కరుంగాలి మాల యొక్క డీటెయిల్స్, ఎంత ప్రైజ్, అంటే ఆ మాల వేసుకున్నాక నియమాలు ఏమేమి పాటించాలి మొత్తం అయితే ఇక్కడ పెట్టారు. మేము ఇక్కడ కరుంగాలి మాల అయితే తీసుకున్నామండి. ఇక్కడ కరుంగాలి మాల 40 రోజులు స్వామివారి గర్భగుడిలో ఉంచి పూజ చేసిన తర్వాత బయట షాప్లో అమ్ముతారు. సో మేము అది తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి స్వామివారి దగ్గర పూజ చేయించుకొని బయటకు తీసుకొచ్చాము. అవి మనమే వేసుకోవచ్చు అని చెప్పారు. సో బయటకు వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే మా పిల్లలకి మా వారు వేసుకున్నారు. టెంపుల్ నుంచి బయలుదేరాక ఆన్ ద వేలో అయితే ఒక ఎగ్జిబిషన్ కనిపించిందండి. సో పిల్లలైతే వెళ్ళాలి అని అన్నారు. సో వాళ్ళని తీసుకొని మేమైతే వెళ్ళాము. సీరియస్గా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు. ఇక్కడంతా యానిమల్ థీమ్. సో యానిమల్స్ అన్నీ మోషన్లో మూవ్ అవుతూ ఉంటాయి. లైట్ ఎఫెక్ట్స్ అంతా చాలా బాగుంది. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత మేము మదురై బయలుదేరామండి. దిండిగల్ నుంచి మదురైకి అరౌండ్ 65 కిలోమీటర్స్. ఈవినింగ్ 8:30 ఆ టైంకి అయితే మేము మదురై రీచ్ అయిపోయాము. అక్కడ రూమ్ తీసుకొని స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళామండి. టెంపుల్ లోపలికి మొబైల్స్ ఎలో లేదని చెప్పేసి మొబైల్స్ అయితే రూమ్లో పెట్టేసి వెళ్ళామండి. మేము అరౌండ్ 10:00 అయితే వెళ్ళాము. అప్పుడు చాలా క్రౌడ్ ఉంది. ఆ రోజు చాలా అయితే క్రౌడ్ వచ్చింది. అక్కడ విచిత్రం ఏంటంటే 100 రూపీస్ టికెట్ క్యూ కంటే నార్మల్ క్యూనే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది దర్శనానికి. 10 to 10:30 వచ్చేసి అమ్మవారి అలంకారం టైం అండి. అప్పుడైతే కొంచెం వెయిట్ చేయించారు. ఆ తర్వాత ఫాస్ట్గా వెళ్ళిపోయింది క్యూ. మాకు దర్శనం అయిపోయి మొత్తం బయటకు వచ్చేసరికి అరౌండ్ 2:30 అయితే అయిపోయిందండి. అక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. కానీ మాకైతే అంత బాగా మేనేజ్ చేసినట్టేం అనిపించలేదండి. కొంచెం అయితే ఇబ్బంది అయితే కలిగింది అన్నదానం దగ్గర. ఆ తర్వాత మేము రామేశ్వరం అయితే బయలుదేరామండి. మదురై నుండి రామేశ్వరానికి 185 కిలోమీటర్స్. మాకు 4 అవర్స్ పట్టింది. అరౌండ్ 9:00 అయితే మేము అక్కడ రీచ్ అయ్యామండి. మాకు రూమ్స్ అయితే చాలా ఈజీగా దొరికాయి. టెంపుల్కి ఒక 1/2 కిలోమీటర్ దగ్గరలోనే చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ రూమ్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 6, 7 కల్లా మేము దర్శనానికి వెళ్ళిపోయామండి. 7:00కి జస్ట్ ఇమాజిన్ అండి, ఎంత క్రౌడ్ ఉందో తెలుసా అండి. ఎర్లీ మార్నింగ్ అందరూ దర్శనానికి వెళ్ళే ముందు అక్కడ రామతీర్థం అని అయితే ఉంటుంది. రామతీర్థంలో స్నానం చేసి అలానే తడి బట్టల మీద ఆ దర్శనానికి వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ 22 బావులు అయితే ఉంటాయి. ఆ 22 బావులకి ఒక్కొక్క పర్సన్కి 25 రూపీస్ టికెట్. 22 బావులకు కలిపి అలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకు డైరెక్షన్స్ అయితే ఉంటాయి. 1, 2, 3 అనేసి డైరెక్షన్స్ ఉంటాయి. ఆ డైరెక్షన్స్ ప్రకారం మనం మొత్తం కవర్ చేసుకోవచ్చు. దాని తర్వాత దర్శనానికి లోపల నుంచే వెళ్ళిపోవచ్చండి. లేడీస్కి బట్టలు మార్చుకోవడానికి సపరేట్ క్లోజ్డ్ ఏరియా అయితే ఉంటుంది. అక్కడ బట్టలు మార్చుకొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మాకు దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిషింగ్ హార్బర్ అండ్ బోట్ చెట్టి అంటారు కదా, మీరు ఆల్రెడీ పుష్ప మూవీలో చూసి ఉంటారు. సో ఆ ప్లేస్ చూడాలనేసి మేము ఇక్కడికైతే వెళ్ళాము. ఇక్కడైతే మొత్తం చాలా బోట్లు అయితే ఉన్నాయి. మా పిల్లలు చాలా ఎక్సైట్ అయ్యారు. సో ఇక్కడ జస్ట్ కొంచెం టైం స్పెండ్ చేసి తర్వాత ఇక్కడికి ఈ టెంపుల్కి వెళ్ళాము. ఇది కోదండ రామస్వామి టెంపుల్ అండి. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఇది ఆన్ ద వే టు ధనుష్కోడిలో ఉంటుంది. సో ఇది చూసుకొని మేము ధనుష్కోడి అయితే బయలుదేరాము. ఫైనలీ జస్ట్ ఇమాజిన్ వీఆర్ ఎట్ ధనుష్కోడి, లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. రామేశ్వరం అనేది మాకు అన్ప్లాన్డ్ ట్రిప్ అండి. మేము రామేశ్వరం వెళ్ళాలని అనుకోలేదు. జస్ట్ మదురై వరకు వెళ్ళేసి వద్దాం అనుకున్నాము. కానీ సడన్గా మదురైలో మా హస్బెండ్ రామేశ్వరం కూడా వెళ్దాము అనేసి ప్లాన్ చేసి తీసుకెళ్లారండి. మాకు దర్శనం అయితే చాలా బాగా అందింది. అండ్ ట్రిప్ కూడా మేము చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఎస్పెషల్లీ మా పిల్లలు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వండర్ ఏంటంటే అండి, ఒక సైడ్ చాలా అలలు వస్తున్నాయి, ఒక సైడ్
సైడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది సముద్రం. సో, మీరు ఆ డిఫరెన్స్ అయితే క్లియర్‌గా చూడొచ్చు. వీడియోలో మీకెలా కనిపిస్తుందో తెలీదు కానీ, ఇటు సైడ్ బాగా అలలొస్తున్నాయి. కానీ ఆపోజిట్ సైడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్క అల కూడా రావట్లేదు. మేమైతే షాక్ అయ్యాము. ధనుష్కోడి తర్వాత మేము లాస్ట్‌లో ఇంకా పమ్మన్ బ్రిడ్జ్ చూసుకొని చెన్నైకి రిటర్న్ అయితే ఎళ్ళిపోయామండి. సో, మా పిల్లలు ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర ఆగి కాస్త మళ్ళీ నేచర్‌ని ఎంజాయ్ చేశారు. చాలా బావుంది. సో, టోటల్‌గా ఇదైతే మాకొక మెమరబుల్ ట్రిప్ అండి. పిల్లలకి చాలా విషయాలు తెలిసాయి ఇక్కడికెళ్ళిన తర్వాత. సో, మొత్తం చూసారు. రామేశ్వరంలో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. పంచముఖ ఆంజనేయ స్వామి అవన్నీ కూడా మేము వెళ్ళాము. కానీ మేము వీడియోస్ అయితే తీయలేదు. రామేశ్వరం అనేది మనం అనుకోకుండా వెళ్లి దర్శించుకోవాలంటండి. సో, మీలో ఎవరైనా వెళ్ళని వాళ్ళుంటే తొందరగా వెళ్లి దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేసి నాకు కమెంట్ అయితే చేయండి. నేను చూస్తాను, రిప్లై ఇస్తాను. ఓవరాల్‌గా ఈ వీడియో అయితే మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకెవరికైనా ఈ ట్రిప్ గురించి డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.